మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కేకే మహేందర్ రెడ్డి. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుంచి నేను గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. గత నెల రోజులుగా ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ వార్తాపత్రిక చదివినా ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశమే ఇవాళ మన కళ్ళ ముందు కనబడుతుంది. ఏ యూట్యూబ్ ఛానళ్ళు ఆన్ చేసినా కానీ ఫోన్ ట్యాపింగ్లో జరిగిన చిత్ర విచిత్రాలను కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ఆ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, ఎవరు చేశారనేది ఆ విషయాన్ని కూడా ఈ యొక్క టీవీ ఛానళ్ళ ద్వారా, పేపర్ల ద్వారా మనం అందరం కూడా ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిన తర్వాత ఒక రాజకీయ దురహంకారంతో ఈ ప్రాంతాన్ని నేనే శాశ్వతంగా పరిపాలించాలని ఒక కుటిల నీతితోని ఒక రాజకీయ రాక్షస రాజక్రీడకు ఇవాళ తెరలేపిండు కేసీఆర్ గారు, వారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే పాల్గొన్నారో ఆ పాల్గొన్న వ్యక్తులను, అంటే అప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ వార్ రూముల్లో, వాళ్ళ భాషలో చెప్పాలంటే వార్ రూములలో పనిచేసిన అప్పటి ఆఫీసర్లను ప్రశ్నిస్తుంటే ఒక్కొక్క నిజాలు మన సీరియల్లో ఎట్లా వస్తాయో అట్లా ఒక్కొక్కటి ఒకరికి మించిన ఒక నిజాలు ఒక వ్యక్తిని చేసినప్పుడు, ఓ ఏసీబీని చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు, ఇంకో ఏసీబీని చేసినప్పుడు ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు, ఇంకో రాధాకిషన్ రావు గారు చేసినప్పుడు ఇంకొన్ని సంఘటనలు. అంటే ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ పోయినట్టయితే, వీటన్నిటిని కూడా క్రోడీకరించిపోయినట్టయితే ఇవాళ ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా శాశ్వతంగా కేసీఆర్ గారు, వారి కుటుంబము తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించాలి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక హక్కులను, పౌర హక్కులను, ప్రజాస్వామిక హక్కులను, చట్టాలను అన్నింటినీ కూడా తుంగలో తొక్కి వాళ్లకు ఇష్టానురాజ్యంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుందని తేడా తెల్లమైంది. అలా ఇవాళ ఎప్పుడైతే నేను నా మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు, నేను గట్టిగా విశ్వసిస్తున్నా. ఎందుకంటే దానికి ఉన్న సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ అనుకూలంగా ఉన్నాయని చెప్పి నేను నిన్న సిపి గారికి నా యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.